నమస్తే, రామ్ రామ్, అస్సలం వాలేకుం, ఆదాబ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఎడ్ ప్లస్ లైవ్ సెషన్ డిఎస్సి 2024 ఎస్ఏ ఎల్పి టీజీటీ పీజీటీ హిందీ కంటెంట్ ప్రాక్టీస్ సెట్ 40కి స్వాగతం సుస్వాగతం అండి. సో ఇదంతా కూడా మీ యొక్క సపోర్టు, మీ యొక్క ఎంకరేజ్మెంటు. సో ఇది ఇంతవరకు మనం తీసుకొని రావడం జరిగింది. నిర్విరామంగా కంటిన్యూస్గా అయితే మనం ఈ లైవ్ సెషన్ చేసుకుంటున్నాం. ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా ఈ లైవ్ సెషన్ ఇలాగనే కొనసాగుతుంది. సో రాత్రి 9:30 గంటలకు ప్రతిరోజు లైవ్ అనేటువంటిది ఉంటుంది. సో ఇంకా ఎవరైతే ఇప్పటివరకు వీడియోని లైక్ చేయలేదో లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ఇంకా ఇప్పటివరకు ఎవరైతే ఈ ప్రాక్టీస్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో చూడలేని వారి కోసం అయితే కింద ప్లేలిస్ట్ అయితే చేయడం జరిగింది. డిఎస్సి హిందీ క్లాసెస్ అని చెప్పేసి దాంట్లో అన్ని ప్లేలిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే లైవ్ అయిన వెంటనే మీకు ఈ లైవ్ సెషన్స్ అన్నీ కూడా రికార్డెడ్గా ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా తర్వాత అయినా కూడా మళ్ళీ ఒకసారి చూసుకోవాలనుకున్నట్లయితే అక్కడ నుంచి ఆ ప్లేలిస్ట్ ద్వారా అన్ని ప్రతిదీ సీరియల్ వైజ్గా పెట్టడం జరిగింది. అక్కడ నుంచి మీరు చూసేయచ్చు. అలాగే మీకు లైవ్ సెషన్ అయిన వెంటనే ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో వెంటనే మీకు టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి అది మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా దాన్ని వాడుకొని ఇంకా మీ యొక్క ప్రిపరేషన్ని బాగా చేసుకుంటారని ఆశిస్తున్నానండి. సో మన యొక్క లక్ష్యం వచ్చేసి అంతిమంగా ఈ డిఎస్సిలో ఒక జాబు సాధించడమే. అయితే ఇది ఆంధ్ర అలాగే తెలంగాణకు సంబంధించి హిందీ కంటెంట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది మనకు చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రలో 40 మార్కులకు హిందీకి సంబంధించి, అలాగే తెలంగాణలో చూసుకున్నట్లయితే 44 మార్కులకు సంబంధించి హిందీ కంటెంట్ వస్తాయి. అయితే దీంతో పాటుగా అడిషనల్గా నేను ఇక్కడ జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే శైక్షణిక దృష్టికోణం, మరి హిందీ కంటెంట్, హిందీ సాహిత్యం కానివ్వండి, గ్రామర్ కానివ్వండి, ప్రతిదీ హిందీలో ఏవైతే వస్తాయో అవి తర్వాత లాస్ట్లో మనకు భాషా శిక్షణకు సంబంధించి మరి మెథడాలజీ ఏదైతే ఉందో అది కూడా మనం ఇక్కడ అందిస్తున్నాం కాబట్టి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మీ యొక్క సపోర్ట్ అనేది ఉండాలి కాబట్టి అందరూ కూడా ఇప్పటివరకు ఎవరైతే లైవ్ సెషన్లో అటెండ్ అవుతున్నారో అందరూ ఒకసారి లైక్ చేసేయండి. అలాగే ఈ సెషన్ని చాలామందికి కూడా షేర్ చేయండి. సో అందరికి కూడా రీచ్ అయ్యేలాగైతే చేసినట్లయితే నాకు ఒక ఎంకరేజ్మెంట్ అనేది వచ్చింది. ఆ ఒక కొత్త ఉత్సాహంతో మీకు ఇంకా మంచి క్లాసులు అందించే ప్రయత్నం చేస్తాను. అలాగే దీనికి సంబంధించి మీకు ఏమైనా కామెంట్స్, సజెషన్స్, డౌట్స్, ఫీడ్బ్యాక్స్, అలాగే మీ యొక్క ఒపీనియన్ మీ అన్నీ ఇచ్చినట్లయితే దాన్ని అన్నీ అనుసరించి దాన్ని పరిగణలోకి తీసుకొని నెక్స్ట్ రేపటి లైవ్ క్లాస్లో అవన్నిటిని క్రోడీకరించి వాటికి అనుగుణంగా మీకు ఇంకా మంచి క్లాస్ అందించే ప్రయత్నం చేస్తాను. కొంతమంది కొన్ని టాపిక్స్ అయితే కూడా డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఆ టాపిక్స్ అయితే కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రతిదీ టెక్స్ట్ బుక్ కంటెంట్ కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది కాబట్టి మనకు ఒకరోజు ఒక కంటెంట్ ఒక టాపిక్ వచ్చినట్లయితే ఏదైనా ఒక టాపిక్ మిస్ అయినట్లయితే ఆ టాపిక్ నెక్స్ట్ రోజు లైవ్ సెషన్లో కానివ్వండి, ముందు రోజు లైవ్ సెషన్లో కానివ్వండి తప్పకుండా అయితే ఉండి ఉంటుంది. ఒకసారి మీరు చెక్ చేయండి. అన్ని వీడియోస్ చూసిన తర్వాత మీ యొక్క ఒపీనియన్ కూడా తెలియజేయండి. అలాగే మీ యొక్క ప్రిపరేషన్లో ఇవి ఎలా ఉపయోగపడుతున్నాయని కూడా నాకు తెలియజేసినట్లయితే దానికి అనుగుణంగా మనం చేసుకుందాం. అయితే అందరూ ఒకసారి చూడండి. విజిబిలిటీ కానివ్వండి, వాయిస్ కానివ్వండి అన్నీ ఓకే క్లియర్ అయినట్టు అంతా క్లియర్ సార్ అని చెప్పేసి మీరు కామెంట్ చేసేయండి. అందరూ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో అందరికీ అయితే ఒకసారి గుడ్ ఈవినింగ్ అండి. సో మనం లేట్ చేయకుండా అయితే ఈరోజు సెషన్లో వెళ్ళిపోదాం. అయితే వెళ్ళబోయే ముందర క్వశ్చన్స్ చూయబోయే ముందర ఒక రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్లో ఈ కొత్తగా యూజీసీ నెట్ 2024 జూన్ సర్కిల్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది కదా. సో దానికి సంబంధించి నేను పూర్తి డీటెయిల్స్ అయితే ఒక వీడియో అయితే చేయడం జరిగింది. అది మీరు ఒకసారి చూసి మీలో ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఆ డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ చేసి నేను చూపించిన టెక్స్ట్ విధంగా అయితే మీరు చూసి అప్లై చేసుకున్నట్లయితే ఈజీగా అయితే మీరు చూసేయచ్చు. సో పూర్తి వివరాలకైతే ఆ వీడియోస్ని చూసేయండి. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. సో మీరు నన్ను టెలిగ్రామ్, ఫేస్బుక్ కూడా ఫాలో అవ్వచ్చు. అలాగే కొత్తగా వాట్సాప్ ఛానల్ కూడా లింక్ చేయడం జరిగింది కాబట్టి ఆ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఆ మూడిటి లింక్లలో మీరు క్లిక్ చేసినట్లయితే మీరు నేరుగా దాంట్లో జాయిన్ అయిపోతారు. అలాగే పీడిఎఫ్ని అయితే ఫ్రీగా అయితే మీరు పొందొచ్చండి. సో ఎటువంటి ఖర్చు లేకుండా మీ యొక్క ప్రిపరేషన్లో అందులో ఇక్కడ ఏ క్వశ్చన్ కూడా మీకు రిపీట్ అనేది అవ్వదండి. సో ప్రతిదీ కూడా మీకు కొత్త కంటెంట్ అయితే ఇస్తుంది కాబట్టి సో అది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి సో నేను మీ యొక్క ప్రిపరేషన్లో ఇది మంచిగా యూస్ఫుల్ అందిస్తుందని భావిస్తున్నాను. మరి ఈరోజు లేట్ చేయకుండా ఇంకొక క్వశ్చన్స్ అయితే చూద్దాం. కొన్ని క్వశ్చన్స్. సో క్వశ్చన్స్ చూసినట్లయితే మనకు ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది. సో మరి ఇక్కడ చూసేయండి. మరి మొదటి ప్రశ్న చూడండి ఇక్కడ స్క్రీన్ ముందుకు. మరి ఓపీ భరద్వాజ్ किस खेल में भारत के पहले द्रोणाचार्य पुरस्कार के विजेता కోచ్ थे? చూసుకున్నట్లయితే బాస్కెట్బాల్, క్రికెట్, బ్యాడ్మింటన్, ముక్కేబాజీ. సో ఈ 4 ఆప్షన్లలో ఏదో మీ యొక్క ఆన్సర్ అనేది కామెంట్ చేసేయండి. సో మరి చూసుకున్నట్లయితే ఓపీ భరద్వాజ్ కిస్ खेल से भारत के पहले ద్రోణాచార్య పురస్కార్ కి విజేత కోచ్ థే అంటే మనం చూసుకున్నట్లయితే మనకు ఇది ఏదంటే ఆప్షన్ డి ఎవరైతే కరెక్ట్ ఇస్తున్నారో వాళ్ళకి ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుందండి. ముక్కేబాజీ అంటే బాక్సింగ్ సంబంధించండి.
సో బాక్సింగ్ సంబంధించి మరి ఇప్పుడు దీని గురించి కొంచెం జనరల్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే మరి మనం ద్రోణాచార్య పురస్కారాన్ని మాట్లాడుతున్నాం కదా. ఈ ద్రోణాచార్య పురస్కారం ఎప్పటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది అన్నట్లయితే 1985 నుంచి అండి. మరి విజేత ఎవరైతే అందుకుంటారో ఈ అవార్డుని ఎవరైతే అందుకుంటారో ఈ పురస్కారం అందుకున్న వారికైతే మరి 15 లక్షలు అయితే ఇవ్వడం జరుగుతుంది. 15 लाख यानी कि 15 लाख दिया जाएगा. तो इसको आप याद रखिएगा. इसको याद रखने का तरीका ఒక ట్రిక్ నేను చెప్తాను కదండి. సో ట్రిక్ అని చెప్పేసి మీరు రౌండ్ ఫిగర్ 100ని గుర్తుపెట్టుకున్నట్లయితే 85 ఇయర్ని గుర్తుపెట్టుకోండి, 15 लाख అని గుర్తుపెట్టుకోండి. 85 + 15 కలిపితే 100 అవుతుంది. సో ఇలా కూడా మీరైతే గుర్తుపెట్టుకోవచ్చండి. సో ఇలా ఈ క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. పెహలి అన్నాడు కాబట్టి మొట్టమొదటి అని చేసినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా ఇంపార్టెంట్ అవబోతున్నాయండి. సో మరి ఒకసారి అయితే అందరికీ వెల్కమ్ అండి. నమస్తే, ప్రణామ్ జీ. రైట్, మరి మీ యొక్క కామెంట్లు అన్నీ కూడా వస్తున్నాయి. సో మీరు కామెంట్లు అయితే చేసేయండి, నేను అన్ని కూడా ఇక్కడ చూస్తున్నాను. రెండో ప్రశ్న చూడండి. భారత్ నే పెహ్లీ బార్ క్రికెట్ విశ్వ కప్ కబ్ జీతా థా. సో మనం చూసుకున్నట్లయితే చాలా చూడండి, పెహ్లీ బార్ అని చెప్పేసి మొదటి తీసుకున్న అవార్డు గురించి, మళ్ళీ ఇప్పుడు క్రికెట్లో ఫస్ట్ కప్పు మనం ఎప్పుడు కొట్టాము ఇన్నైతే కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. మరి 1975, 1983, 2007, 2011 అండి. సో మరి ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి ఇది తీసుకోవడం జరిగింది. ఈరోజు మరి ఈ ఎవరైతే ఆప్షన్ బి ఇస్తున్నారో వాళ్ళు ఏకదం కరెక్ట్ అండి. 1983లో అనమాట. రైట్ అండి. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. మూడవ ప్రశ్న చూడండి. ప్రసిద్ధ సమాచాर पत्र द हितवाद की स्थापना भारतीय स्वतंत्रता सेनानी डैश ने की थी. సో మరి మొట్టమొదటి మామూలుగా మనం జనరల్గా చూసుకున్నట్లయితే ద బెంగాల్ గజెట్ అనేటువంటి న్యూస్ పేపర్ రావడం జరిగింది. అది వీక్లీ మ్యాగజైన్ అండి. సో తర్వాత కొన్ని రోజులకి అది బంద్ చేయడం జరిగింది. సో ఇది మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఈ సమాచార్ పత్ర ద హిత్వాద్ అనేటువంటిది ఎవరు స్థాపించడం చేస్తుంది అన్నట్లయితే అడిగినట్లయితే మరి ఆప్షన్ చూడండి. ఆప్షన్ ఏ అరబిందో ఘోష్, ఆప్షన్ బి బాల్ గంగాధర్ తిలక్, ఆప్షన్ సి గోపాలకృష్ణ గోఖలే, ఆప్షన్ డి జేమ్స్ ఆగస్టస్ హిక్కీ. మరి మీ యొక్క ఆన్సర్ ఏందో కామెంట్ చేసేయండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుందండి ఈ క్వశ్చన్ కూడా కాబట్టి. సో మరి ఇక్కడ మనకు బాల్ గంగాధర్ తిలక్ అనేటువంటిది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈయనవి 2 మెయిన్ పేపర్స్ ఉన్నాయి, న్యూస్ పేపర్స్. ఒకటి చూసుకున్నట్లయితే కేసరి హే और दूसरा है मराठी पत्रिका भी इन्होंने संपादन किया है. तो इसको याद रख लीजिएगा. तो फिर अभी इसका सही उत्तर जाएगा जिन्होंने भी ऑप्शन सी दे रहे हैं एकदम बढ़िया, गोपाल कृष्ण गोखले जी इसका संपादक जी. अगला प्रश्न देखिए, चौथा प्रश्न. महात्मा गांधी के माँ का नाम क्या था? महात्मा गांधी के माँ का नाम क्या था? कमलाबाई, पुतलीबाई, हीराबाई, कस्तूरीबाबाई. మరి ఇది కూడా అందరు కరెక్ట్ చేస్తానని భావిస్తున్నానండి. మరి ఈ క్వశ్చన్కి అయితే ఎవరిది కూడా రాంగ్ కాకూడదు. ఇది ఆల్మోస్ట్గా మనం చూసినట్లయితే ఫ్యాక్ట్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. సో మరి ఆప్షన్ బి ఎవరైతే ఇస్తున్నారో ఎగ్దమ్ కరెక్ట్ అండి. పుత్లీబాయి కరెక్ట్ అవుతుంది. మరి ఇక్కడ కస్తూరిబాబాయి అని ఇచ్చినా కదా. సో ఇక్కడ మరి చూసుకున్నట్లయితే మనకి महात्मा गांधी యొక్క पत्नी का नाम है. ठीक है. अगला प्रश्न देखिए यहाँ पर 5वां प्रश्न. 16वां विश्व भविष्य ऊर्जा शिखर सम्मेलन ఇక్కడ చూసినట్లయితే మరి వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ 2000 ఇక్కడ సో 16th ఎడిషన్ ఏదైతే ఉందో మరి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది అని అడుగుతున్నారు. మరి అబుదాబి, న్యూయార్క్, ఢిల్లీ, पेरिस, इसमें से कौन सा हो सकता है आप कमेंट कीजिएगा. ये करंट अफेयर्स के अंतर्गत आता है. ఇది మీ యొక్క ప్రిపరేషన్లో ఇది కూడా చాలా ఇంపార్టెంట్గా ఉండబోతుంది కాబట్టి మనం డైలీ అయితే చేస్తున్నాం కాబట్టి సో డైలీ మనం జీకేని ఇన్వాల్వ్ చేస్తున్నాం, అలాగే కరెంట్ అఫేర్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి. మరి దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఎందుకు కూడా కామెంట్ చేసేయండి. సో మీరు అందరు చేస్తున్నారు అనుకుంటున్నాను. మరి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే రైట్ అండి. రైట్. మరి ఇక మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఎవరైతే ఏ ఇస్తున్నారో ఎగ్దమ్ కరెక్ట్ అండి. అబుదాబి. మరి అబుదాబిలో మరి కరెన్సీ చూసుకున్నట్లయితే మనకు ఏ యుఏఈ ఏదైతే ఉందో ఆమె రేట్ సో దిన్హార్ అని ఉంటుంది. సో ఇది మనకు అక్కడ కరెన్సీ అవుతుంది. రైట్ అండి, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరి 6వ ప్రశ్న చూడండి. నిస్దీన్ బర్సాత్ నైన్ హమారే మే కిస్ రస్ కా వర్ణన్ హై. సో నిన్నటి
ఏదైతే ఉందో నిన్నటి లైవ్ సెషన్‌లో అయితే మనం కొన్ని టాపిక్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఈరోజు మరి ఇక్కడ చూస్తున్నట్లయితే రస టాపిక్ అయితే తీసుకోవడం జరిగింది కాబట్టి, సో మీరు అయితే ఒకసారి మీ యొక్క నోట్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి చూసుకున్నట్లయితే, తిరిగి చూసినట్లయితే మనం ఆల్మోస్ట్‌గా అయితే అన్ని టాపిక్‌లు కవర్ చేస్తున్నాం. మరి సిలబస్ ఏదైతే ఉందో, సో ఆంధ్ర వాళ్ళు అయితే ఆంధ్ర సిలబస్, అలాగే తెలంగాణ వాళ్ళు అయితే తెలంగాణ సిలబస్ దగ్గర పెట్టుకొని ఒకసారి చూస్తున్నట్లయితే మనం ఈ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేస్తున్నాం అనేటువంటిది మీకు ఒక ఐడియా అనేటువంటిది కూడా వస్తుంది కాబట్టి, సో చూసేయండి. సో రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ దీంట్లో మరి రస్ మనం ఎలా కనుక్కోవాలి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి నిస్దిన్ బరసత్ నైన్ హమారే అని చెప్పేసి ఇది ఉంది కాబట్టి, ఇక్కడ దీనికి సంబంధించి కింద ఆప్షన్స్ వెతకండి. వీర్. సో మీకు ఎక్కడైనా పైన సెంటెన్స్‌లో వీర్ రస్ సంబంధించి కనిపించిందా? వీర్ రస్ అంటే దాంట్లో ఉత్సాహము అవన్నీ ఉంటుంది. ఆ వాతావరణం ఏమైనా కనిపిస్తుందా? యుద్ధ వాతావరణం అలాంటిది ఏమైనా కనిపిస్తుందా? సో లేదు కాబట్టి సో మనకు ఆ ఆప్షన్ కాదు. నెక్స్ట్ భయానక్. భయానక్ అనేటువంటిది నిస్దిన్ బరసత్ నైన్ హమారే. మరి ఇక్కడ రాత్రి చూసుకున్నట్లయితే బరసత్ వర్షం గురించి, ఒక వర్షం కురిసిన రాత్రి అని చెప్పేసి మనం మాట్లాడతాం కదా, తెలుగులో అంటుంటాం కదా. సో అలాంటి అనేటువంటిది ఈ సెంటెన్స్కి అర్థం వస్తుంది. సో ఇలా మీకు రఫ్గా కూడా అర్థమైనట్లయితే కూడా మరి భయానం, దీంట్లో ఎటువంటి భయము కనిపించడం లేదు. మరి వాత్సల్య రసం అంటే ఇది ఎక్కువ మనకు ఇది ఒక తల్లి లేదా తల్లి బిడ్డల యొక్క ప్రేమ ఏదైతే వాత్సల్యం ఉందో అది కనిపిస్తుంది. ఇక్కడ అటువంటిది ఏది కూడా మీకు కనిపించట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది ఆన్సరు. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. శృంగార రస్ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది ఈ ఆప్షన్కి. సో ఇలా మనం ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మనం ఈజీగా అయితే మన ఆప్షన్లు అయితే కరెక్ట్ పెట్టుకోం, అలాగే ఒక మార్క్ సాధించే ఆస్కారం ఉంటుంది. మనకు అంతిమ లక్ష్యం వచ్చేసి డిఎస్సిలో ఒక జాబు. సో ఇది నెక్స్ట్ 7వ ప్రశ్న చూడండి. కురుక్షేత్ర కవిత మే కౌన్సా ముఖ్య రస్ హై. చూడు కురుక్షేత్రం అనగానే అందరికీ గుర్తు వస్తుంటుంది ఒక యుద్ధ వాతావరణం అని చెప్పేసి. మరి ఇక్కడ చూడండి వీరు, శృంగారు, కరుణ, వాత్సల్యం. సో ఆటోమేటిక్గా 2 తీసేస్తారు మీరు. ఒకటి వచ్చేసి శృంగారు, కరుణ తీసేస్తారు. ఇప్పుడు రెండిట్లో ఆలోచిస్తారు మరి వీర, కరుణ అని చెప్పేసి. సో ఇక్కడ 2 కూడా వస్తున్నాయి అనుకోండి. అయితే ఎక్కువ ఎవరైతే 2 కూడా వస్తున్నాయి అనిపిస్తున్నట్లయితే మరి యుద్ధ వాతావరణం మనకి కురుక్షేత్రంలో ఎక్కువ యుద్ధ వాతావరణం ఉంటుంది. యుద్ధ వాతావరణం అన్నప్పుడు మనకు వీరత్వం కనిపిస్తుంది, ఉత్సాహం అనేది కనిపిస్తుంది. కాబట్టి మనకు ఈ క్వశ్చన్కి ఎవరైతే ఆప్షన్ చేస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి. రైట్. మీ యొక్క కామెంట్ అన్ని కూడా ఇక్కడ చూస్తున్నానండి. మీ అయితే కామెంట్ చేసేయండి అన్నీ కూడా. సో నేను ఈరోజు 8వ ప్రశ్న చూడండి. ఇక్కడ రస్ సంప్రదాయకే ప్రవర్తక్ హే అభినవ్ గుప్త్, ఆనంద్ వర్ధన్, భరత్ ముని, బామహ్. సో ఇది మనం చూసుకున్నట్లయితే చాలా చాలా ఈజీ క్వశ్చన్, అందరూ కూడా కరెక్ట్ చేస్తారనుకుంటాను. ఆప్షన్స్ ఎవరైతే పెడుతున్నారో ఎగ్జామ్ కూడా కరెక్ట్ అండి, భరత్ ముని గారు అండి. సో మనం ఇప్పటిదాకా కొన్ని క్వశ్చన్స్ అయితే చేస్తున్నాం కదా, ఎక్కడ కూడా మీకు ఒక క్వశ్చన్ దాదాపుగా 99.9% మీకు క్వశ్చన్స్ కూడా ఎక్కడ రిపీట్ కూడా కావండి. ఎందుకంటే మీరు ప్రిపేర్ చేస్తున్నప్పుడు మీరు దీనికోసం ఈ లైవ్ సెషన్ కోసం ఒక టైం కేటాయించి మీ యొక్క టైం అనేది స్పెండ్ చేస్తున్నారు కాబట్టి ఈ లైవ్ సెషన్ మీకు హెల్ప్ఫుల్ కావాలి, అలాగే యూస్ఫుల్ కావాలి అని చెప్పేసి అన్ని రకాలుగా ఆలోచించేది చేస్తున్నాను కాబట్టి సో ఆల్మోస్ట్గా అయితే మీకు ఇక్కడ జరుగుతుంది. అయితే ఒకవేళ నేను ఏదైనా క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇటువంటి క్వశ్చన్లకు సంబంధించి అక్కడ మీకు ఆన్సర్గా లేదా పాయింట్గా అయితే అందించుంటాను. కాబట్టి మీకు ఇక్కడ తక్కువ క్వశ్చన్లు అయినప్పటికీ మీకు బిట్స్ రూపంలో అలాగే ఓరల్ రూపంలో కూడా అయితే మీకు అందించడం జరుగుతుంది కాబట్టి చాలా యూస్ఫుల్ అవుతుందని భావిస్తున్నాను. నెక్స్ట్ మరి ఇక్కడ ఓరల్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే कुल रसों की संख्या कितनी है आप कमेंट कीजिएगा. तो आपके यहाँ देखा जाएगा, बार बार పూచా जा रहा है लेकिन देखने में చూడడానికేమో ఇది చాలా ఈజీ క్వశ్చన్ అని అనుకుంటాం. కానీ ఒకసారి ఆ క్వశ్చన్లో అడిగే రీతి ఎలా ఉంటుందో ఆ క్వశ్చన్ రీతిలో మనం ఏమంటాం ఫస్కర్ దాంట్లో ఇరుక్కొని ఏదో ఆన్సర్ పెట్టేస్తాం. తర్వాత బయటకు వచ్చి చూసేమో మన యొక్క ఆన్సర్ అరే ఇది కాదు ఇది పెట్టాల్సింది కదా ఆలోచిస్తాం. సో అలా కాకుండా 1-2 సార్లు నిదానంగా ఆలోచించి పెట్టండి. మీ యొక్క ఆన్సర్ అనేది కూడా 100% కరెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మరి 9వ ప్రశ్న చూడండి. భావ్ జిస్కే హృదయ మే రహతే హై ఉసే కహతే హై. చూడి మరి ఎవరైతే హృదయంలో భావం అనేటువంటిది ఉందో అది ఏమవుతుంది? ఆశ్రయ్, ఆలంబన్, ఉద్దీపన్, ఆలంబన్ జన్య ఉద్దీపన్. మరి మీ యొక్క ఆన్సర్ అనేది కూడా కామెంట్ చేసేయాలండి. రైట్ అండి, మీ యొక్క అన్ని కూడా ఆన్సర్లు అయితే ఇక్కడ వస్తున్నాయి. మరి దీన్ని చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ ఎవరైతే ఇస్తున్నారో ఎగ్దమ్ కూడా కరెక్ట్ అండి. ఇది ఆశ్రయ్ అనేటువంటిది వస్తుంది. దీనికోసం మనం జనరల్ నాలెడ్జ్ చూసుకున్నట్లయితే ఆశ్రయ్ అనేటువంటిది నాయక్ అనే దానికి వస్తుంది. మరి ఆలంబన్ అనేటువంటిది నాయిక అనేటువంటిది వస్తుంది. రైట్ అండి, ఈ 2 మీరు గుర్తుపెట్టుకోండి రస్లో. నెక్స్ట్ మోస్ట్గా మనకు ఇంపార్టెంట్గా అనిపించింది ఈ 2 కాబట్టి ఈ 2 అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. 10వ చూడండి. అనుభవకే కితనే రూప్ మానే గయే హై 4, 9, 3, 10. మనం మాట్లాడుకున్నాం కదా స్థాయి భావ్, అలాగే విభావ్, అనుభావ్, సంచారి భావ్ అని చెప్పేసి. అయితే ఇక్కడ ఇంకొక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకు స్థాయి భావ్ అడుగుతారు, సంచారి భావ్ అడుగుతారు. సో ఇంకా దానికి మించి ఇంకేమైనా అడగాలనుకున్నట్లయితే వీళ్ళు అనుభావ్ అనేటువంటిది కూడా అడుగుతారు కాబట్టి సో ఇప్పుడు మీకు ఓరల్ క్వశ్చన్ అండి. అనుభావ్
ఏదైతే సంచారి బావు ఉందో సంచారి బావులో మొత్తం ఎన్ని రకాలు ఉంటాయో కింద కామెంట్లు అయితే చేసేయండి. ఒకవేళ దానికి పేర్లు తెలిసినట్లయితే మీరు అవి కూడా కామెంట్ చేసినా పర్లేదండి. రైట్. మరి దీన్ని చూసుకున్నట్లయితే 10థ్ అనుభవ్ కే కితనే రూప్ మానే గయే హై 4 9 3 10 రైట్ అండి. ఓకే. మరి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఎవరైతే ఆప్షన్ ఏ ఇస్తున్నారో వాళ్ళు ఎగ్జామ్ కూడా కరెక్ట్ అండి. 4 ఉంటాయన్నమాట దీంట్లో. సో దీంట్లో వచ్చేసి మనకు ఆహార్య మానసిక్ సో ఇంకా 2 ఏముంటాయి మీరైతే కింద కామెంట్ చేసేయండి. మరి ఇంకా మొత్తం 4 అయితే ఉంటాయండి. ఆహార్య మానసిక్ అనేది ఉంటాయి. ఇంకా మీరు 2 అయితే కామెంట్ చేసి చూద్దాం. ఇవాళైతే మీకు ఇది హాఫ్ క్వశ్చన్ అనేది నేను మీకు ఇవ్వడం జరిగింది. ఆ హాఫ్ క్వశ్చన్ మరి చూద్దాం ఎంతమంది కరెక్ట్ చేస్తారనేది. రైట్. నెక్స్ట్ ప్రశ్న చూడండి ఇక్కడ. మరి 11వ ప్రశ్న చౌపాయి చంద్ కే ప్రత్యేక్ చరణ్ మే కితనే మాత్రాయే హోతీ హై 11 13 16 24 చూడండి నిన్నటి లైవ్లో తెచ్చినటువంటి క్వశ్చన్లకు కాకుండా పూర్తిగా విరుద్ధం టాపిక్సే మార్చడం జరిగింది. సో ఈ టాపిక్లో ఆ టాపిక్లు ఇంకొక ఇంతకుముందు లైవ్ సెషన్లో ఉన్న టాపిక్లు అన్నీ కలుపుకుంటే మీకు ఎంత కంటెంట్ అవుతుందో ఒకసారి మీరే ఆలోచించండి. రైట్ అండి. సో ఇక్కడ కావాల్సింది మీ ఒక సపోర్ట్ ఏనండి. లైక్ షేర్ చేయండి చాలామందికి తెలిసేలాగా. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా లైవ్లో అయితే పార్టిసిపేట్ చేయండి. 9:30 గంటలకైతే ప్రతిరోజు రాత్రి నిర్విరామంగా ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా ఈ లైవ్ సెషన్ అయితే కంటిన్యూ అవుతుంది. ఎటువంటి పరిస్థితులైనా కూడా మీకు కనీసం క్వశ్చన్స్ తీసుకొచ్చి లైవ్ చేయించే క్లాస్ ప్రాక్టీస్ టెస్ట్ చేయించే బాధ్యత నాదండి. సో దానికి మీ యొక్క సహకారం అనేటువంటిది తప్పనిసరి కావాలి. మీరు ఇస్తారని భావిస్తున్నాను. మరి దీని యొక్క ఆన్సర్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఆప్షన్ సి ఇస్తున్నారో ఎగ్జామ్ కరెక్ట్ అండి. 16 ఉంటాయి అన్నమాట. 16 అక్షరాలు ఉంటాయి. यानी 16 मात्राएं होती हैं जी. 12वां प्रश्न देखिए उल्लाला में कितने चरण होते हैं 4 4 8 10 చూసుకున్నట్లయితే మరి ఆప్షన్ ఏ ఎవరైతే ఇస్తున్నారో ఎగ్జామ్ కరెక్ట్ అండి. ఉల్లాల అనేటువంటి దాంట్లో ఏదైతే ఉన్నాయో సో దాంట్లో వచ్చేసి 4 పాదాలు అనేటువంటి ఉంటాయి. यानी 4 चरण होते हैं जी. जी बढ़िया. अभी 13वां प्रश्न देखिए उल्लाला के प्रत्येक विषम और सम चरण में कितनी मात्राएं होती हैं 13 15 15 13 11 13 13 11 जी మనమైతే కొన్ని ట్రిక్స్ కూడా చేస్తున్నాం కదా. సో కొన్ని మనం ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్లకు సంబంధించి మనం ట్రిక్స్ కూడా అందిస్తున్నాం. ఎందుకంటే మీకు ఈజీగా సులువుగా గుర్తుండేలాగా. సో ప్రతిదానికి ఒక్కోదానికి మనం ట్రిక్సే సపరేట్గా చేయాలంటే నేను దానికి కూడా చేస్తానండి. అలాగే కొన్నిటికి పాజిటివ్ వర్డ్స్ ట్యాగ్ అలాగే నెగిటివ్ ట్యాగ్స్ ఉంటాయి. అలాగే క్వశ్చన్లోనే మనకు ఆన్సర్లు ఇచ్చేటువంటి దాదాపుగా మనకు ఈ సగం ఆన్సర్ అనేటువంటి మనకు క్వశ్చన్లు కూడా వస్తాయి. కాబట్టి ఆ సందర్భం వచ్చినప్పుడు నేను తప్పకుండా అయితే మీకు చేస్తాను. కాబట్టి మీరు ప్రతిరోజు లైవ్ సెషన్లో పార్టిసిపేట్ చేయడానికి అయితే మీరు ప్రతి ఒక్క క్వశ్చన్ని అటెండ్ చేయడానికి అయితే చూడండి. అలాగే మీకు రానట్లయితే దాన్ని ఏ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేస్తున్నాం అనే విధానం అయితే కూడా మీరు తెలుసుకున్నట్లయితే నెక్స్ట్ మీరు రాయబోయే ఎగ్జామ్లో మీకు అవి అంతా కూడా హెల్ప్ అవుతాయని చెప్పి నేను భావిస్తున్నాను. మరి ఇక్కడ ఈ క్వశ్చన్కి ఎవరైతే ఆప్షన్ బి ఇస్తున్నారో ఎగ్జామ్ కరెక్ట్ అండి. మరి ఆప్షన్ బి అంటే 15 మాత్రాయే ఎక్కడ ఉంటాయి విషంలో ఉంటాయి. అలాగే 13 మాత్రాయే వచ్చేసి సంలో ఉంటాయి. రైట్ అండి. సో మరి ఇక్కడ చూస్తున్నట్లయితే దోతే అని చెప్పింది మీకు ఇంతకుముందు ఒక ట్రిక్ చెప్పినాను. దోతే అంటే మీకు ఇలా గుర్తు లేకుండా కూడా అయితే ధోతి అని గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. ధోతి అనేటువంటి కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. ధోతి అంటే దోతే అంటే 13 11 ఏదైతే ఉందో అది దోహాక్ అనేటువంటి మాత్ర అనేటువంటిది కూడా వస్తుందండి. ఇలాగా మీకు కొన్ని చెప్పాను. అలాగే దోహాకి ఇక్కడ ఇంకో క్వశ్చన్ అండి. దోహాక ఠీక్ ఉల్టా చంద్ కౌన్సా హై కామెంట్ కీజీ. అది తెలిసిందంటే ఇక్కడ ఇంకొక దానికి కూడా మీరు ఇంకొక ఆప్షన్ కూడా దానికి కూడా కరెక్ట్ అవుతుంది. చూసారా ఒక క్వశ్చన్కి ఇక్కడ మీరు 3 క్వశ్చన్లు అయితే జాయిన్ చేస్తున్నారు. రైట్ అండి. మీకు కామెంట్ అన్నీ కూడా ఇక్కడ వస్తున్నాయి. రైట్. మరి 14వ ప్రశ్న చూడండి. छप्पई किस प्रकार का छंद है समछंद अर्ध समछंद विषम मात्रिक छंद कोई नहीं. సమ్మాత్రిక్ ఛంద్ అర్ధ సమ్మాత్రిక్ ఛంద్ విషమ్మాత్రిక్ ఛంద్ అని చెప్పేసి. రైట్ అండి. సో మరి దీని గురించి మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ సి ఎవరైతే ఇస్తున్నారో ఎగ్జామ్ కూడా కరెక్ట్ అండి. విషమ్మాత్రిక్ ఛంద్ లో అయితే వస్తుంది. సో మనం మాట్లాడుకుందాం దీనికి సంబంధించి కూడా అయితే చాలామంది కూడా క్లాసులు కూడా సపరేట్గా క్లాసులు చేయండి అని అడుగుతున్నారు ప్రాక్టీస్ టెస్ట్ కాకుండా. సో మనకు టైం ఉన్నట్లయితే ఇంకా టైం ఉంది, చాలా టైం ఉంది. కాబట్టి ఈ గ్యాప్లోనే మీకు ఈ లైవ్ టెస్ట్ ఏదైతే ఉందో రాత్రి కంపల్సరీ అయితే ఉంటుంది. అయితే వీడియోస్ మాత్రం క్లాసుల రూపంలో ఉన్నటువంటి వీడియోస్ మాత్రం మీకు ఆ రోజులో ఏదో ఒక టైంలో అయితే మీకు అయితే రావడం జరుగుతుంది. ఒక టైం అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఆ
టైంకి అయితే మీకు వీడియోస్ అందించడం జరుగుతుంది. దానికి మీ యొక్క సపోర్ట్ అనేది కావాలండి. సో, అందరూ ఎవరైతే ఎంతమంది అయితే చూస్తున్నారో అందరూ కూడా ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆ ఉత్సాహాన్ని నాకు అందించినట్టయితే మీ యొక్క ఎంకరేజ్‌మెంట్ అదేనండి నాకొక సపోర్టు. సో, ఇంక ఏది లేదు. సో, మనకి ఫ్రీ క్లాసెస్ చేసుకుంటాం కాబట్టి ఇది మీకు ఉపయోగపడాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే 15వ ప్రశ్న ఉషా सुनहले तीर बरसती జయలక్ష్మి సి ఉదిత్ హుయి ఇస్మే కౌన్సా అలంకార్ హే అని చెప్పేసి అడుగుతున్నారు. చూడండి ఇక్కడ చూడండి మనకు ఇక్కడ ఏమంటున్నాడు ఉష అంటే సూర్యోదయం అవుతుంది కదా పొద్దున. అది చూసేదండి ఎలా అనిపిస్తుంది గోల్డెన్ రంగులో కనిపిస్తుంది. పొద్దున సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఎర్రగా నుంచి ఒక సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు కలర్ మారుతూ ఉంది. ఆ కలర్ చూసినప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది అంటే సున్హలే అంటే గోల్డెన్ కలర్ లాగా కనిపిస్తుంది. సో, తీరు బరస్తి ఏవైతే కిరణాలు ప్రసరిస్తున్నాయో ఆ వర్షంలాగా కురుస్తున్నటువంటిది అనేస్తుంది. సో, అది చూడంగానే కవికి ఏమనిపించింది అంటే జయలక్ష్మి సి ఉదిత్ హుయి ఎలా ఉదయం అవుతుంది అన్నట్లయితే జయలక్ష్మి ఎలా ఉదయిస్తుందో ఆ విధంగా ఉదయిస్తుంది అనేటువంటిది ఏం చేశాడు జయలక్ష్మి జయలక్ష్మిని ప్రకృతితో అదృశ్యంతో పోల్చడం జరిగింది. సో, ఇక్కడ పోల్చడం జరిగిందంటే ఇక్కడ మీకు తొందరగా మీరు ఏం చూస్తారు ఉపమేయ అని చెప్పేసి వెతుకుతూ ఉంటారు. ఉపమాలంకార అని చెప్పేసి. సో, మీకు అక్కడ ఏం కనిపించలేదు. అయితే మీరు ఆ ఉపమా అలంకారాన్ని అలాగే ఇక్కడ ఇంకొక ఇచ్చినటువంటి అలంకారాన్ని ఎలా డిఫరెన్సెస్ గుర్తుపెట్టుకోవాలి అన్నట్లయితే ఇక్కడ చూడండి మానవీకరణ్ ఆ ప్రకృతి అనేటువంటిది ఏం చేశారు ఒక మానవరాలతో పోల్చడం జరిగింది. మానవతో అంటే ఒక లక్ష్మీ దేవితో అయితే పోల్చడం జరిగింది. జయలక్ష్మి లాగా ఉంది అనేటువంటిది పోల్చడం జరిగింది. అంటే సేమ్ ఒక మానవ ఆకారాన్ని ఇచ్చినటువంటిది కవి ప్రయత్నం ఏదైతే చేశాడో సో, అందుకని మనకి ఇక్కడ ఏమవుతుంది మరి ఇక్కడ అందరూ చేసేంటారని అనుకుంటున్నాను. అందరికీ ఇది ఈజీ క్వశ్చన్ అయి ఉంటుంది. సో, మీ యొక్క కామెంట్లు అన్నీ కూడా ఇక్కడ వస్తున్నాయండి. రైట్ అండి. యెస్. మరి ఆప్షన్ ఏ ఎవరైతే వేస్తున్నారో ఎగ్దమ్ కూడా కరెక్ట్ అండి. మానవీకరణ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అవుతారు. మరి మానవీకరణ అలంకారం ఎక్కువ ఎవరు ఉపయోగిస్తారన్నట్లయితే మనకు సర్వేశ్వర్ దయాళ్ సక్సేనా గారైతే ఉపయోగించడం జరుగుతుందండి. రైట్ అండి. రైట్. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే 16వ ప్రశ్న చూడండి. ఉపమాన్ ఔర్ ఉపమేయ మే సందేహ్ బనా రహే తో వహా హోతా హై. చూడండి సింపుల్‌గా మీకు నేను చెప్పాను కదా ఇంతకుముందు క్వెషన్‌లోనే సగం ఆన్సర్ ఉంటుందని చెప్పేసి. ఇక్కడే మనకు సగం ఆన్సర్ అనేటువంటిది ఆటోమేటిక్‌గా ఆన్సర్ అంతా ఉంది. ఇక్కడ ఈజీగా మీరు చేయొచ్చు. మరి ఈ రెండిట్లలో మీకు ఒకసారి డౌట్ అనేటువంటిది క్రియేట్ చేస్తుందో అది డౌట్ అనేది క్రియేట్ చేసినట్లయితే ఈజీగా మీరు కింద చూడండి విభావన, ఉత్ప్రేక్ష, సందేహ్, భ్రాంతిమాన్ సింపుల్‌గా చూడండి పైన సందేహం ఉంది. ఇక్కడ కూడా సందేహం ఉందండి. రైట్. మరి ఎవరైతే ఆప్షన్స్ చేస్తున్నారో ఎగ్దమ్ కూడా కరెక్ట్ అండి. సందేహ్ अलंकार రైట్ అండి. 17వ ప్రశ్న చూడండి. కామాయని महाकाव्य में मनोवैज्ञानिक दृष्टि से ईड़ा का प्रतीक है. సో మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అయితే తీసుకొని రావడం జరుగుతుంది. సో ఇది చాలామంది ఎందుకంటే మీకు కామాయని అనగానే అన్ని డీటెయిల్స్ గుర్తుండాలనే ఉద్దేశంతో ఇలా క్వశ్చన్స్ తీసుకోవడం జరుగుతుంది. మరి मन हृदय बुद्धि మరి कोई नहीं इसका सही उत्तर जिन्होंने भी ऑप्शन सी दे रहे हैं మరి ఎవరైతే ఆప్షన్ సి ఇస్తున్నారో ఎగ్దమ్ కూడా కరెక్ట్ అండి. ఇది బుద్ధి కా ప్రతీక్ హై. మరి ఇప్పుడు ఒక మీకు క్వశ్చన్ అండి నిన్నటి లైవ్ సెషన్లో మీరు చేస్తారు కాబట్టి మొన్నటి లైవ్ సెషన్లో మీరు చేస్తారు ఈ క్వశ్చన్కి ఆన్సరు. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే మరి श्रद्धा का प्रतीक कौन सा है आप कमेंट कीजिएगा. और एक ओरल प्रश्न ఇక్కడ మరి శ్రద్ధ का प्रतीक ఏదో ఉందో మీరు కామెంట్ చేసేయండి. రైట్. మరి साकेत महाकाव्य का प्रकाशन वर्ष है 1912, 1921, 1935, 1936. చూడండి చాలా కేర్ఫుల్గా అయితే చేయాలండి. ఇది మహాకావ్యం సాకేత్ రచించినది ఎవరండి మీరు చెప్పాల్సిన అవసరం లేదు మరే పదేగా. సో మనకు राष्ट्र कवि के रूप में इन्हें जाने जाते हैं जी. इनके जयंती पर कवि दिवस के रूप में मनाया जाता है जी. आपको अभी तक पता चल गया होगा डेली जिन्होंने पार्टिसिपेट कर रहे हैं लाइव सेशन में. जी हाँ एकदम बढ़िया. कौन है कि हमारे जो है राष्ट्र कवि कौन है मैथिली शरण गुप्त जी. एकदम बढ़िया. फिर अगर इसका सही उत्तर देखा जाएगा మరి ఆప్షన్ బి ఎవరైతే ఇస్తున్నారో ఎగ్దమ్ కూడా కరెక్ట్ అండి. 1931 అయితే దీన్ని ప్రచురించడం జరిగింది. దీంట్లో మనకు ఊర్మిళ అనేటువంటి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. నాయిక ప్రధాన్ जो మహాకవి ఏదైనా ఉందంటే అది మనకు సాకేత్ అనేటువంటిది ముందుకు వస్తుందండి. రైట్. మరి ఈ రాష్ట్ర కవి ఏ యుగానికి చెందినవారు అన్నట్లయితే మనం చూసుకున్నట్లయితే द्विवेदी युग यानी कि महावीर प्रसाद द्विवेदी उस समय के कवि जी. राम शकल पांडे के अनुसार वाचन वह क्रिया है जिसमें प्रत्येक ध्वनि और अर्थ साथ साथ चलते हैं. दृश्य और श्रव्य सामग्रियों का महत्व होता है
लिखित भाषा को मौखिक बना दिया जाता है। కేవల్ మౌఖిक భాషా का ही महत्व होता है। చూడండి రామ్ శక్ల పాండేకి అనుసార్ ఏది వాచన్ అంటే చదవడం అంటున్నారు. చదవడం అంటే మరి ఓన్లీ ఏమంటున్నాడు, మౌఖిక రూపంలో ఉన్నటువంటి దాన్నే చదవడం అంటారా, లేదా రాసిన దాన్ని ఏదైతే మనం చదువుతున్నామో దాన్ని అంటారా, లేదా ఈ యొక్క టీఎల్ఎం ఉంటాయి కదా, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అని చెప్పేసి దృశ్య శ్రవ్య సామాగ్రి ఎయిడ్స్ కదా, రైట్, ఇవే అంటున్నారా? మరి ప్రతీక్ ధ్వని और अर्थ साथ साथ चलते हैं। చూడండి చదువుతున్నప్పుడు మనకు ఏమవుతుంది, ఏ క్రియ జరుగుతుంది అన్నట్లయితే మరి మనం అక్కడ ఉన్నటువంటి అక్షరాల మీద, అలాగే అక్కడ ఉన్నటువంటి ఏదైతే అది ప్రతీక చిహ్న సైన్స్ ఉంటాయి కదా, సైన్ విరామ చిహ్నం, అలాగే ఈ అర్త్ అనేటువంటిది మీనింగ్ఫుల్ రీడింగ్ అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ క్వశ్చన్ చాలా కరెక్ట్ అవుతుందండి. ఇది మనకు చూసుకున్నట్లయితే ఏదండి, ఇది భాషా शिक्षण यानी कि मेथोडोलॉजी की संबंधित क्वेश्चन अंडी। नेक्स्ट చూడండి 20వ प्रश्न, इन प्रश्नों को शिक्षण प्रश्न भी कहते हैं। इनकी सहायता से छात्रों को नया ज्ञान प्रदान किया जाता है। अध्यापक छात्रों का सहयोग करने के लिए कौन सी प्रश्न पूछता है? చూసారా? సో ఇది మనం ఎవరైతే టీచింగ్ ట్రైనింగ్ కోర్స్ మనం చేస్తున్నప్పుడు ప్రాక్టికల్గా మనం స్కూళ్ళకి వెళ్ళి టీచ్ చేస్తున్నప్పుడు మనం ఇలాంటివి ఎక్కువ వాడుతుంటాం. కాబట్టి సో ఇది మీకు చాలా చాలా యూస్ఫుల్, అలాగే చాలా ఇంపార్టెంట్ ప్రశ్న కూడా, అలాగే ఇది ఒక మంచి ప్రశ్న కూడా అడిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి తీసుకోవడం జరుగుతుంది. సో మరి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మరి విచారాత్మక ప్రశ్న, వికాసాత్మక ప్రశ్న, బోధ ప్రశ్న, ప్రస్తావనాత్మక ప్రశ్న. సో మరి ఎవరైతే అందరూ ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నారు అనుకుంటున్నాను. సో చూస్తున్నట్టయితే మరి ఎవరైతే ఆప్షన్ బి ఇస్తున్నారో ఏకదం కూడా కరెక్ట్ అండి, వికాసాత్మక ప్రశ్న అని అంటారండి, రైట్. సో మరి ఇవాళ మనం 20 ప్రశ్నలు అయితే చేయడం జరిగింది. ఇప్పటి వరకు మరి మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. సో మనం మంచి ఆలోచనతో ముందుకెళ్ళినట్లయితే, సదా ఆలోచనతో ముందుకెళ్ళినట్లయితే ఏదో ఒక రోజు తప్పకుండా మనం కూడా విజయాన్ని సాధిస్తామన్నటువంటి ఒక గట్టి నమ్మకం అండి, గట్టి విశ్వాసము. మరి ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో మీకు టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించిన లింక్, అలాగే ఫేస్బుక్ పేజ్ లింక్, అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ కూడా కింద ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోయి ఫ్రీగా ఈ పీడిఎఫ్ని టెలిగ్రామ్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా మీ యొక్క ప్రిపరేషన్లో అయితే వాడుకోవచ్చండి. అలాగే మీకు ఇప్పటి వరకు ఎలా అనిపించింది లైవ్ సెషన్, మీరు కింద మీ యొక్క ఒపీనియన్ అని తెలియజేయండి. మీ యొక్క సజెషన్స్ ఏమైనా ఉన్నట్లయితే అది అందించండి. అలాగే మీ యొక్క రిక్వెస్ట్, కామెంట్స్, అలాగే మీ యొక్క రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నట్లయితే దీనికి ఇక్కడ అందించినట్లయితే మనకు సబ్జెక్ట్ పరంగా దానికి సంబంధించి మనం నెక్స్ట్ లైవ్ సెషన్లో అవన్నీ కూడా తీసి నెక్స్ట్ మీకు ఇంకా మంచి క్లాస్ అందించే ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే మరి లైక్ చేయండి, ఇప్పటివరకు లైక్ చేయకుంటే షేర్ చేయండి చాలామందికి. మరి కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని క్లిక్ చేస్తున్నట్టు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అయితే ప్రతిరోజు రాత్రి 9:30 గంటలకైతే మీకు ఈ లైవ్ క్లాస్ ఉంటుంది. తప్పకుండా ఎటువంటి పరిస్థితులు అయినా కూడా మీకు ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా ఈ లైవ్ సెషన్ అయితే అందించడం జరుగుతుంది. దానికి మీ యొక్క సహకారం అనేటువంటిది తప్పనిసరి కావాలండి. సో అలాగే ఇస్తారని ఆశిస్తున్నాను. అందుకని ఇప్పటివరకు మీరు ఏదైతే ఉన్నారో తప్పకుండా మీరు ఇంతసేపు ఉండి మీ యొక్క అడిగినటువంటి క్వశ్చన్లకి ఆన్సర్లు ఇస్తూ ప్రతిదీ కూడా మీరు ఇక్కడ నాలెడ్జ్ కొంత అయినా జ్ఞాన్ మీరు పొందారని భావిస్తున్నాను. అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరునైతే ధన్యవాదాలండి. మళ్ళీ రేపటి లైవ్ 9:30 గంటలకి సెషన్కి అయితే కలుద్దాం. అందాక మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. ధన్యవాదాలు. శుభరాత్రి. జై హింద్.